గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో నేనైతే వీడియోలు పెట్టలేదు, 2 days అయింది అనుకుంటా పెట్టి, మొన్న పెట్టిన. ఆల్రెడీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే సెప్టెంబర్ 4కి అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది కూడా మనము చాలామంది అడుగుతున్నారు. అందుకోసం ఈ ఒక వీడియో చేద్దాం, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా అని చేస్తున్నా. ఎనీవేస్, ఇప్పుడు పిహెచ్సి వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఫస్ట్ పేజ్ పెట్టుకున్నా పెట్టుకోకున్నా మీరు అటెండ్ అయితే గారి, ఓకేనా? సో సెప్టెంబర్ 5 అండ్ 6 మళ్ళీ 8 and 9 ఉంది కదా, మీ డేట్ ఎప్పుడు ఉంది చూసుకోండి. ఆ టైం టేబుల్ వెబ్సైట్లో టైం టేబుల్ ఉంటుంది, లేదంటే నేను వీడియో కూడా పెట్టిన. ఒకవేళ మీరు అటెండ్ అయితే, మీరు ఒకవేళ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే, ఆ వెబ్ ఆప్షన్స్లో పిహెచ్సి కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ అది యూజ్ అయ్యి అందులో ఆ కేటగిరీలో అయినా సీట్ వస్తుంది, మీరు అనుకున్న సీట్, క్యాంపస్ సీటు. అండ్ స్పోర్ట్స్కి అయితే లేదు ఇక్కడ, ఓన్లీ ఫర్ ఎన్సీసీ, పిహెచ్సి అండ్ క్యాప్ అంటే చిల్డ్రన్ ఫార్మర్ పర్సనల్, ఓకేనా? సో వీళ్ళకి మాత్రమే స్పెషల్ రిజర్వేషన్, స్పెషల్ కోటాలు ఉన్నాయి. స్పోర్ట్స్కి అయితే లేవు. స్పోర్ట్స్ కూడా పెట్టాల్సింది యాక్చువల్గా, అది ఇంపార్టెంట్, అది కూడా చాలా ఇంపార్టెంట్, పెట్టలేదు. అండ్ ఎన్ఎస్ఎస్, డిగ్రీలో ఎన్ఎస్ఎస్ కూడా చేస్తారు, అది కూడా పెట్టలేరు. సో ఎనీవేస్, వాళ్ళు పెట్టిన రూల్స్ ఫాలో కావాలి కాబట్టి స్పోర్ట్స్ అండ్ ఎన్ఎస్ఎస్ వాళ్ళకి లేదు, మిగిలిన వాళ్ళకి ఉన్నాయి. అటెండ్ అయితే కాదు, సెకండ్ ప్లేస్లో మీకు ఆ సీట్స్ అలాట్ అవుతాయి. నెక్స్ట్ అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టినాము. సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ 4 అవుతుంది. ముందే చెప్తున్నా, కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ పెట్టినా కానీ, కరెక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినా, కొంతమంది కరెక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు ఇద్దరికి చెప్తాను. ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ పెట్టకపోతే, ఇప్పుడు నేను స్క్రీన్ డిస్ప్లే చేస్తాను మీకు. అమౌంట్ అనేది కోర్స్ ఫీజు మొత్తం కట్టమంటుంది. కోర్స్ ఫీజు అనేది 30,000 ఉంటుంది. అమౌంట్ టు బీ పేడ్ అంటే మనం కట్టాల్సిన అమౌంట్ కూడా 30,000 ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా, ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ పెట్టిన వాళ్ళకి కూడా, వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోదు అది. సో మొత్తం పేమెంట్ కట్టమంటుంది. మీరు అలాట్మెంట్ వచ్చిన తర్వాత భయపడకండి, ఓకేనా? ఎందుకంటే అది మనం తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, మన ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకొని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టని వాళ్ళు కూడా అమౌంట్ టు బి పేడ్ మొత్తం 30,000 చూపించమంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే, మనం ఇన్కమ్ సర్టిఫికేట్ని మనం మెయిల్ పెట్టి, అలాట్మెంట్ ఆర్డర్ని వాళ్ళకి మెయిల్ పెడితే ఏం కాదు. లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వచ్చి అది మనం ఏదైతే ఉందో ఇన్కమ్ సర్టిఫికేట్ అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే, నీకు అమౌంట్ కోర్స్ ఫీజ్ 30,000, 21,000, ఎంఏ, ఎంఎస్సీ అట్లా ఉంటుంది. అమౌంట్ టు బి పేడ్ అంటే 800 ఉంటుంది. చెప్పినా కదా, 800 కట్టాలి. సో 800 కట్టి మనము సెకండ్ పేజ్ పెట్టుకోవాలి. కట్టకపోతే ఏమవుతుంది అన్న, సెకండ్ పేజ్లో 800 ఏం కాదు, ఓకేనా? 800 కడితే మంచిగానండి. 800 కడితే నీ సీట్ హోల్డ్లో ఉంటుంది, ఓకేనా? నువ్వు సెకండ్ పేజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఓకే? 800 కట్టకపోయినా సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు. కానీ సెకండ్ పేజ్లో నీకు సీట్ అలాట్ అయితే ఓకే. ఒకవేళ సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ కాకపోతే, నువ్వు ఫస్ట్ ప్లేస్లో 800 కట్టలేదు కాబట్టి ఆ సీట్ పోతుంది. సెకండ్ ప్లేస్లో సీట్ రాకపోతే ఇక్కడ సీట్ ఉండదు, 2 సీట్లు ఏది ఉండదు, 0. మళ్ళీ థర్డ్ ప్లేస్ ట్రై చేసుకోవాలి. నువ్వు 800 కడితే ఫస్ట్ ప్లేస్లో, మళ్ళీ సెకండ్ ప్లేస్ పెట్టుకుంటే, సెకండ్ ప్లేస్లో ఇంకో సీట్ వచ్చింది అనుకో, ఫస్ట్ ప్లేస్ సీట్ పోతుంది, ఓకే? ఫస్ట్ ప్లేస్ సీట్ ఆటోమేటికల్లీ పోతుంది సెకండ్ ప్లేస్లో అలాట్ అయితే. ఇది ఉండదు ఇక. అందుకే సెకండ్ ప్లేస్లో మంచి సీట్స్ మీకు ఏది కావాలనుకుంటే అదే పెట్టండి, మొత్తం పెట్టకండి మొత్తం ఉన్నాయని. సో అట్లా అలాట్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది. అండ్ ఫస్ట్ పేజ్లో మీరు కట్టిన 800 వీటికి ట్రాన్స్ఫర్ అవుతాయి సెకండ్ పేజ్కి, మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఎలాగైనా కట్టాల్సిందే, నువ్వు ఫస్ట్ పేజ్లో 800 కట్టపోయినా మళ్ళీ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే అప్పుడైనా కట్టాల్సిందే, ఇప్పుడైనా కట్టాల్సిందే. సో 800 మాత్రం మ్యాండేట్. ఇది కొంచెం చూసి పెట్టుకొని, మనకు 4-5 రోజులు టైం ఇస్తారు మనకు అలాట్మెంట్ అయిన తర్వాత, అవి ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అండ్ కాలేజ్కి రిపోర్టింగ్ అనేది ఏం కాదు, ఇవ్వకపోయినా ఏం కాదు. 800 కట్టేదే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఆన్లైన్లో కట్టాలి 800, అదే సెల్ఫ్ రిపోర్ట్. అది కడితేనే నీ సీట్ కన్ఫర్మ్ అయిపోద్ది, నీ సీటు ఎటుపోద్ది ఇక. సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే నీకు నచ్చితే అప్పుడు వెళ్ళి జాయిన్ కావాలి. నీకు ఫస్ట్ పేజ్లోనే మూవీ మెయిన్ క్యాంపస్, లేదంటే నువ్వు అనుకున్న క్యాంపస్ కాలేజ్ వచ్చిందనుకో, నువ్వు ఫస్ట్ పేజ్లోనే పోయి జాయిన్ కావాలి. ఫస్ట్ పేజ్లోనే టీసీ ఇచ్చేసి జాయిన్ కావాలి. మరి ఏం సర్టిఫికేట్ చేయాలి? సో మనకైతే సర్టిఫికేట్స్ గురించి మాట్లాడితే, టీసీ ప్లస్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్, ఇవి 2 ఒరిజినల్, ఓకే? టీసీ ప్లస్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఒరిజినల్స్, ఈ 2. మిగిలిన అన్ని జిరాక్స్లు కావాలి. అంటే మీ 10th మెమోలు, మీ ఇంటర్ మెమోలు, మీ డిగ్రీ మెమోలు జిరాక్సెస్, అండ్ మీ క్యాస్ట్, మీ ఇన్కమ్ జిరాక్సెస్, సో మీ అలాట్మెంట్ ఆర్డరు జిరాక్స్, ఇవన్నీ జిరాక్స్లు అడుగుతారు. ఒరిజినల్స్ అనేవి మనం ఆల్రెడీ వెరిఫికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేసినాము. వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లోనే వెరిఫై చేసుకున్నారు. ఆన్లైన్లో వెరిఫై చేసుకున్నాక మీ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయిన వాళ్ళందరి అప్రూవ్డ్ అయింది అంటే ఏంది, మీ ఆల్రెడీ వెరిఫైడ్ అయినాయి. ఇక వాళ్ళు మన నార్మల్గా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అయితే తీసుకుంటారండి. ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు 10th మేము ఒరిజినల్ తీసుకుంటారు, రూల్స్ లేవు, జస్ట్ టీసీ ఒకటి ఒరిజినల్ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ కాలేజెస్లు, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, వేరే క్యాంపస్లు గవర్నమెంట్ ఓన్లీ టీసీ ఒకటి ఒరిజినల్ తీసుకుంటాయి. మిగిలిన అన్ని 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ అన్ని జిరాక్స్ కాపీస్, క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్స్ అన్నీ తీసుకుంటారు, ఓకేనా? సో మనం సిపి గేట్ హాల్ టికెట్ కానీ, సిపి గేట్ ర్యాంక్ కార్డు కానీ ఒక జిరాక్స్ ఉండాలి.
సిపిగెట్ హాల్ టికెట్, సిపిగెట్ ర్యాంక్ కార్డు. ఓకే, సిపిగెట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ, నీకు అలాట్మెంట్ అయింది కదా అది. నువ్వు 800 కడతావు కదా, జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది అందులోనే, ఆన్లైన్లోనే 800 కట్టిన తర్వాత నీకు అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ వస్తుంది. అందులో నీ కోర్స్ ఫీజు ఎంత ఉంది, నువ్వు ఎంత కట్టాలని ఉంటుంది. అక్కడ ఎంత కట్టాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 800 కట్టాలి, లేదంటే మొత్తం కోర్స్ ఫీజు కట్టాలి. అది కట్టిన తర్వాత పేమెంట్ ఆన్లైన్లో చేసిన తర్వాత మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది అందులోనే. ఆ జాయినింగ్ రిపోర్ట్లో నీకు పలానా కాలేజ్ అలాట్మెంట్ అయింది, నీకు అడ్మిషన్ నెంబర్ వస్తుంది, జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది. అది ప్రింట్ తీసుకొని అది అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు, సిపిగెట్ ర్యాంక్ కార్డు, సిపిగెట్ హాల్ టికెట్, మిగిలిన 10th ఇంటర్ డిగ్రీ క్యాస్ట్ ఇన్కమ్ మెమోస్, జిరాక్సెస్, 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్సెస్ తీసుకెళ్ళి మనం అక్కడికి సబ్మిట్ చేయాలి. టీసీ బోనఫైడ్ ఒక్కటే ఒరిజినల్స్, మిగిలిన అన్ని నార్మల్ జిరాక్సెస్ సబ్మిట్ చేయాలి. సో జస్ట్ ఒక్క సెట్ జిరాక్స్ అంతే, ఒక సెట్ జిరాక్స్లు తీసుకుపోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2-3 తీసుకెళ్ళండి, ఎందుకంటే ఐడి కార్డు, కాలేజ్ ఐడి కార్డు వస్తుంది కదా. సో ఆ కాలేజ్ ఐడి కార్డు కోసం మనల్ని ముందే అడుగుతారు. జాయినింగ్ అయ్యేటప్పుడు టీసీ సబ్మిట్ చేసేటప్పుడు ఒక ఫామ్ ఫిల్ చేసి ఉంటుంది. ఆ కాలేజ్ ఐడి కార్డు కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 తీసుకుంటారు వాళ్ళు, సేఫ్టీ పర్పస్లో తీసుకెళ్ళండి. సో ఇదంతా ఫస్ట్ పేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇదంతా చేయాలి. సెకండ్ పేజ్లో పెట్టుకుంటా అంటే, ఫస్ట్ పేజ్లో పెట్టుకొని నాకు నచ్చలేదు కాలేజ్ అంటే నువ్వు ఎటు పోకు, 800 కట్ట ఆన్లైన్లో సీట్ అట్నే ఉంటుంది. సెకండ్ పేజ్ పెట్టుకో, సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ పోతుంది, సెకండ్ పేజ్లో అలాట్ అయిన సీట్లో ఇదే ప్రాసెస్. టీసీ ఒరిజినల్ పోయి జాయిన్, టీసీ బోనఫైడ్ ఒరిజినల్ ఇచ్చేసి మిగిలిన అన్ని మళ్ళీ స్కూలు 9th 10th ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ అవసరం లేదు. జస్ట్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్, డిగ్రీ టీసీ ప్లస్ 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్స్, సిపిగెట్ హాల్ టికెట్, సిపిగెట్ ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు. ఇప్పుడు నేను చెప్పినది తప్పించి ఏం అడగడు, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఎందుకంటే చూసినాం కదా, లాస్ట్ టైం చూసినాము, అంతకుముందు చూసినాము, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఒరిజినల్ 10th, ఒరిజినల్ డిగ్రీ, ఒరిజినల్ మెమోస్ మీరు తీసుకెళ్ళండి మీకు అంత డౌట్ ఉంటే. లేదంటే అవసరం లేదు, సార్ నా మెమోస్ ఎక్కడ ఉన్నాయి, నా మెమోస్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు తీసుకెళ్ళను అంటే జిరాక్స్లే అడుగుతారు వాళ్ళు. ఒరిజినల్స్ అనేవి అసలు నో వే. కావాలంటే మీకు అలాట్మెంట్ అయినాక తెల్లారి పోయి జాయిన్ అవుతారు కదా, మన స్టూడెంట్సే, మన సబ్స్క్రైబర్సే, మన సిపిగెట్ క్యాండిడేట్సే, వాళ్ళే చెప్తారు మనకి. ఓకేనా, కామెంట్స్ రూపంలో వాళ్ళే చెప్తారు ఏమేమి అడుగుతున్నారు, ఏమేమి ఒరిజినల్స్, ఏమేమి జిరాక్స్లు అడుగుతున్నారు. మనం ఫస్ట్ డే మళ్ళీ వీడియో చేసుకుందాం అలాట్మెంట్ అయిన తర్వాత. సో మళ్ళీ September 15th నుంచి సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ ఉంటాయి. ఈ సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఈ మొత్తం ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఈ పిహెచ్సి ఎన్సీసీ వెరిఫై చేసుకున్న వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇంతవరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ పేజ్లో మొత్తానికి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకునే వాళ్ళు సెకండ్ పేజ్లో 15th నుంచి మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ పేజ్లో చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు, అప్లోడ్ అయిన వాళ్ళకి. ఫస్ట్ పేజ్లో మిస్ అయిన వాళ్ళకి సెకండ్ పేజ్లో చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇది. అండ్ మనకు థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. థర్డ్ పేజ్లో కూడా సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకొని అప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ 3 పేజ్లలో మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, అప్రూవ్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ స్పెషల్ కేటగిరీ అనేది ఓన్లీ సెకండ్ పేజ్లోనే వెరిఫికేషన్ ఉంటుంది. సెకండ్ పేజ్లో ఎన్సీసీ, పిహెచ్సి స్పెషల్ కేటగిరీ వెరిఫై చేసుకుంటేనే మీకు సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అవుతాయి. ఇక థర్డ్ పేజ్లో అనేది ఉండదు. స్పెషల్ కేటగిరీ మళ్ళీ వెరిఫికేషన్ థర్డ్ పేజ్లో ఉండదు, ఓన్లీ సెకండ్ పేజ్లోనే ఉంటుంది. సెకండ్ పేజ్లో చేసుకొని సెకండ్ పేజ్లో ట్రై చేసుకోండి, థర్డ్ పేజ్లో ట్రై చేసుకోండి. ఓకే, సో ఇది ప్రాసెస్. మీరేం టెన్షన్ పడకండి. అలాట్మెంట్కి కాలేజీలో జాయినింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. 800 కడితే ఆన్లైన్లో సీట్ కన్ఫామ్. మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా జాయిన్ కావచ్చు. అన్న 800 ఫస్ట్ పేజ్లో 800 కట్టినావు, సీట్ కన్ఫామ్ అయిపోయింది. సెకండ్ పేజ్ అయిపోయినాక కూడా పోయి జాయిన్ కావచ్చు, ఏం కాదు, అక్కడ నీ సీట్ అట్నే ఉంటుంది. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత నువ్వు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సెకండ్ పేజ్ ట్రై కూడా వేయాలి. కానీ ఫస్ట్ పేజ్లో 800 కట్టినావు కాబట్టి నీ సీట్ హోల్డ్ ఉంటుంది. నువ్వు సెకండ్ పేజ్ అయిపోయినాక కూడా నువ్వు ఫస్ట్ పేజ్ లిస్ట్లో పోయి జాయిన్ కావచ్చు. నేను అదే పని చేసిన నేను. సో ఫస్ట్ పేజ్లో 800 కట్టేసిన, సీట్ హోల్డ్ ఉంది, సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ పేజ్ అయిపోయినాక పోయి జాయిన్ అయినా నేను, ఎందుకంటే నాకు టైం లేకుండే. సో అది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ 3 పేజ్లు ఉంటాయి. కన్ఫ్యూజన్ ఏం కాకండి. డౌట్స్ అన్నీ మనం కావాలంటే లైవ్ కూడా పెడతాం, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, ఈరోజు మీకు ఒకవేళ పాసిబుల్ అయితే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సర్టిఫికేట్స్ గురించి. ఇంతే ఏముండదు. ఇక మీకు హాస్టల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సెకండ్ పేజ్ అయిపోయినాక కానీ, సెకండ్ పేజ్ నడుస్తున్న టైంలో కానీ హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అయితే మళ్ళీ మొత్తం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకున్నామో మొత్తం హాస్టల్ సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేసి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనం హాస్టల్ పేమెంట్ అనేది చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేయకపోతే పేమెంట్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయినాక క్లాసులు స్టార్ట్ చేస్తారని ఒక డేట్ ఇస్తారు. కానీ ఎవ్వరు రారు, ఎందుకంటే ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటారు. మళ్ళీ సెకండ్ పేజ్ ట్రై చేసుకుంటారు. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత క్లాసులు అనేవి ఒరిజినల్గా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు October 2 నుంచి దసరా హాలిడేసే ఉన్నాయి. October 10, 12కి దసరానే ఉంది. October 12 తర్వాత మనకి హాస్టల్ అడ్మిషన్స్ అయితే మనకి కొంచెం ఒక నిమిషం, మనకి స్టాండ్ లేదు ఒకటి, లేదంటే ఇట్లా ఫోన్ పెట్టుకోండి. ఈ చేతి మొత్తం నొస్తుంది, ఎందుకంటే 10 minutes అయింది కదా పట్టుకొని. ఓకే చెప్తున్నా.
సో మనకి దసరా హాలిడేస్ తర్వాతనే ఇక హాస్టల్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో క్యాండిడేట్స్ హాస్టల్కి ఎప్పుడు వస్తారో అప్పుడు క్లాసులు ఒరిజినల్గా రన్నింగ్ అవుతాయి. క్లాసులు అనేది స్టార్ట్ చేస్తారు అఫీషియల్గా. ఏదో ఫస్ట్ ఫేజ్ అయిపోయాక కూడా క్లాసులు స్టార్ట్ అంటారు కానీ ఒకరిద్దరు తప్పించి ఎవరు రారు. సెకండ్ ఫేజ్ అయిపోయాకనే హాస్టల్ స్టార్ట్ అయిన తర్వాతనే స్టూడెంట్స్ హాస్టల్కి వచ్చిన తర్వాతనే హాస్టల్స్ అనేది క్లాసెస్కి వస్తే అప్పుడు క్లాస్ అనేది ఒరిజినల్గా స్టార్ట్ అవుతుంది. సో టెన్షన్ ఏం పడకండి, మనకి ఇంకా చాలా టైం ఉంది. సో అంతే, ఇక చెప్పేది ఏం లేదు. ఫస్ట్ పేస్ అయిపోతుంది, సెకండ్ పేస్ అయిపోతుంది, థర్డ్ పేస్ అయిపోతుంది. ఫస్ట్ పేస్ అలాంటి అయితే పోయి జాయిన్గా టీసీ ఇచ్చి, లేదంటే 800 కట్టేసి సెకండ్ పేస్ పెట్టుకో. సెకండ్ పేస్లో వస్తే జాయిన్గా, అది కూడా రాకపోతే మళ్ళీ థర్డ్ పేస్ పెట్టుకో. థర్డ్ పేస్లో వస్తే జాయిన్గా. 3 పేస్లు ఉంటాయి. సెకండ్ పేస్ టైంలోనే హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. దసరా హాలిడేస్ తర్వాత హాస్టల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ కూడా అంతే. హాస్టల్ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ వచ్చిన తర్వాతనే క్లాసెస్ ఒరిజినల్గా స్టార్ట్ అవుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్గా యూ కెన్ కమెంట్ మీ బిలో అండ్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ వీడియో ఫర్ యూ. Signing off, this is your campus student.